హాయ్ అండి. మనం వాస్తవాలు మాట్లాడినప్పుడు కొంతమంది విరుచుకుపడతా ఉంటారు. వాళ్ళ అభిమానులు కావచ్చు, లేకుంటే మిగతా వాళ్ళు కావచ్చు. నేను చెప్పొచ్చేదేంటంటే, ఎవరైనా సరే అభిమానం, అభిమానం వరకు ఉంచుకోండి తప్ప, వాస్తవాలకొచ్చినప్పుడు అభిమానాన్ని పక్కన పెట్టి వాస్తవాలు చూడాల్సుంటుంది. మన అభిమాని హీరో ఎవరినైనా కత్తితో పొడిస్తే, మనం దాన్ని సమర్థిస్తామా చెప్పండి? సమర్థిద్దామా? కదా! సమర్థించం గదా! మన హీరో తప్పు చేశాడని ఆహ్, జైలుకెళ్ళాల్సిందే. కాబట్టి తప్పదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారికి సూపర్ 6 మీద బాధ్యత ఉందా లేదా నేనైతే నేనైతే ఒక వీడియో రిలీజ్ చేశాను. ఎందుకంటే సూపర్ 6 యాక్చువల్‌గా ఆయన చతుర్ముఖ వ్యూహం ఏదో చెప్పాడు. దాంట్లో కొన్ని చెప్పుకొచ్చారు. అది పక్కకెళ్ళిపోయింది అనేది రకరకాలుగా చెప్పుకొచ్చారు. పక్కకెళ్ళిపోయింది. తర్వాత పొత్తు పెట్టుకున్నారు. కూటమి ముందుకెళ్ళినప్పుడు సూపర్ 6 మెయిన్ హైలైట్ అయింది. పవన్ కళ్యాణ్ గారి అన్నీ సైడ్ అయిపోయినాయి. సూపర్ 6 హైలైట్ అయింది. సూపర్ 6కి నేను మద్దతు తెలుపుతున్నానని, ఈ సూపర్ 6 అమలు జరిగేలాగా నేను చూసుకుంటానని ఆయన మాట అన్నాడా లేదా? వీడియోలు అయితే ఉన్నాయి కదా! వీడియో ప్రూఫ్‌లు ఉన్నాయి గదా! మీరు ఒకసారి యూట్యూబ్‌లో కొడితే వస్తాయి గదా! సూపర్ 6 గురించి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో, లేకుంటే సూపర్ 6 గురించి నాకు సంబంధం లేదు. సూపర్ 6 అమలైతే లేవు, నాకు సంబంధం లేదు. అది టీడీపీకే సంబంధం, జనసేనకి ఎలాంటి సంబంధం లేదని ఎక్కడ చెప్పలేదు గదా! సూపర్ 6 అమలు చేసే బాధ్యత నాది. ఖచ్చితంగా అయి కంప్లీట్ చేసి తీరుతాం. రీసెంట్‌గా ఎందుకు మోడీ గారు అమరావతి పునర్ప్రారంభం వచ్చినప్పుడు సూపర్ 6 ఏదైతే ఉన్నాయో అవి వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అవి త్వరగా కంప్లీట్ చేస్తామని చెప్పుకొచ్చారు గదా! కాబట్టి కొంచెం మనం అభిమానాన్ని పక్కన పెట్టి వాస్తవాలకొచ్చినప్పుడు వాస్తవాలే మాట్లాడుకోవాలి తప్ప, మన అభిమానం సినిమాల వరకే ఉండాలి. మన అభిమానం మన నాయకుడు మంచి పనులు చేసినంత వరకు ఉండాలి. చెడ్డ పనులు చేసినప్పుడు కాదు. మన నాయకుడు తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు దాన్ని సమర్థించడం కరెక్ట్ కాదు. ఇది కొంచెం అభిమానులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఏ హీరో అభిమాని అయినా సరే, ఏ రాజకీయ నాయకుడు అభిమాని అయినా సరే, మా వోడు తప్పు చేసినా రైట్ అని ఎళ్లారంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది తప్ప వేరే ఏమి కాదండి. నేనదే చెప్పాలనుకుంటున్నా. సూపర్ 6 అనేది టీడీపీ, జనసేన ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎక్కువ బాధ్యత వచ్చేసి టీడీపీ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే మెయిన్‌గా ప్రకటించారు కాబట్టి, దాన్ని సమర్థించి నేను దగ్గరుండి చేపిస్తానన్న పవన్ కళ్యాణ్ కూడా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆయన పొత్తులో ఉన్నాడు కాబట్టి, పవన్ కళ్యాణే ముందు బయటకొచ్చి పొత్తు చెప్పాడు కాబట్టి, ఆ తర్వాత ఆయన ప్రచారంలో కూడా ఈ సూపర్ 6 కావచ్చు, లేకుంటే వాలంటీర్‌కి రూ. 10,000 కావచ్చు, రైతులకు 20,000 కావచ్చు, లేకుంటే తల్లికి వందనం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళకే ఇస్తే పిల్లాడికి ఇస్తే వీళ్ళు ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు అని ప్రచారం చేయడం కావచ్చు, అయన్నీ వీడియోలు చూస్తున్నాం కదా మనం రెగ్యులర్‌గా. కానీ ఇప్పుడు సంవత్సర కాలం పూర్తవుతుంది. దాదాపు 10 నెలలైతే పూర్తయిపోయింది. 10 నెలలు పూర్తయిన తర్వాత కూడా మీరు ఎన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేశారో ఒకసారి మీరు గుండె మీద చేసుకొని చెప్పాలని అయితే నేను కోరుతున్నా. పవన్ కళ్యాణ్ గారిని గాని, లేకుంటే టీడీపీ నాయకులు లోకేష్, చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళు ఎవరైనా సరే గుండెల మీద చేసుకొని ఒక్కసారి ప్రజల్లోకి రండి. మేము ఈ పథకం చేశాము. ఈ పథకం ఇంప్లిమెంట్ చేశామమ్మా. ఇగో మీకు డబ్బులు అకౌంట్‌లో పడ్డాయా అని ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పుకొని ఒకసారి ప్రజల మధ్యలోకి రండి. నియోజకవర్గాలు తిరగాలి కదా మీరు. అప్పుడేం చెప్పారు? ఇగో పాంప్లెంట్ ఇచ్చి, ఈ పాంప్లెంట్ ఉన్న పథకాలన్నీ మీకు వస్తాయమ్మా. ఇగో మీకు 2,00,000 వస్తున్నాయి, 1,50,000 వస్తున్నాయి, రూ. 1,00,000 వస్తాయి మీ ఇంటికని చెప్పిందెవరు? మీ ఇంట్లో చిన్నపిల్లాడు ఉన్నాడా? ఆనికి డబ్బులొస్తాయి. మీరు రైతులకి డబ్బులొస్తాయి. అలానే లేడీస్‌కి, ఆడవాళ్ళకి 1,500 నెల నెల పడతాయి. సంవత్సరానికి ఇంత పడతాయి. చెప్పింది మీరే గదా! అప్పుడు తెలీదా డబ్బులు లేవని? అదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పాడు? నేను 4,000 పింఛన్ ఇవ్వలేను, 3,500 ఇవ్వగలను. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాలేదని ఆ రోజు చెప్పాడు గదా! దానికి కౌంటర్‌గా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? సంపద సృష్టించడం నా చేతవు. నేను సృష్టించి డబ్బులు ఇస్తా అని చెప్పాడు. మరి ఏది ఎక్కడ? 10 నెలలు అయిపోయింది. ఎక్కడ సంపద సృష్టించారు? ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి? ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఎన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు వచ్చినాయి? ఒకవేళ ఆయన వచ్చినాయి అనుకుందాం. ఆయన ఎక్కడెక్కడో తెప్పించాడు అనుకుందాం. డల్లాస్ పోయారు తెప్పించారు అనుకుందాం. సరే ఆ డబ్బులన్నీ పంచండి. మీరు చేసిన సూపర్ 6 కదా మీ మెయిన్ టార్గెట్. మీరు ఎలక్షన్‌లో చెప్పింది అదే కదా! మెయిన్ గోల్‌గా పెట్టుకొని ముందుకెళ్ళింది అదే కదా! కాబట్టి దీని గురించి నేను మాట్లాడుతున్నా తప్ప ఏ పార్టీకి మనం మద్దతు కాదు, ఏ పార్టీకి కాదు. ఆ రోజు ఓటేసే రోజు మనకి ఏ పార్టీ బాగుంటే ఆ ఓటు అనేది అక్కడికెళ్ళి బ్యాలెట్‌లో వేస్తాం. అది పర్సనల్ ఇండివిడ్యువల్. కానీ ఒకసారి పార్టీ గెలిచి బయటకొచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఏ తప్పులు చేస్తుంది, ఏ మంచి పని చేస్తే ఆ మంచి గురించి పొగుడుతూ ఉంటాం. మొన్న అమరావతి గురించి విజయవాడ, గుంటూరు కలిపే అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పినప్పుడు చాలా సంతోషించామే.
దాని గురించి మంచి వీడియోలు చేసాము. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మేలుకున్నారు, ఒక మంచి పని చేస్తున్నారు, భవిష్యత్తులో ఉపయోగపడే పని చేస్తున్నారని సమర్థించాం కదా మనం అందరం. కాబట్టి మంచి ఉన్న చోట మంచిని మాట్లాడుతున్నాం, చెడు ఉన్న చోట అయితే చెడు మాట్లాడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సూపర్ 6 విషయంలో చాలా ఫెయిల్యూర్ అయితే జరిగింది. వాళ్ళు ముందు చెప్పిన మాటలకి ఇప్పుడు చెప్పే మాటలకి చాలా పొంతం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ వంకర మాటలు ఉంటాయో ఖచ్చితంగా నేను అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు వంకర మాటలే ఉంటాయి. ఎప్పుడు కూడా ఆయన చెప్పే మాట ఏంది, ప్రతిసారి గెలవక ముందు నేను రైతులను చూసుకుంటాను అంటాడు. ఆయన ఏం చూశాడు రైతుల్ని? రాగానే డబ్బులు పడేయాలి కదా రైతులకి అకౌంట్లలో, పడేయలే. అయిపోయింది, సంవత్సరం కాలం అయిపోయింది. అంటే ఒక సంవత్సరం పూర్తయినట్టే కదా, ఇంకా మిగతా 4 సంవత్సరాలు ఇస్తారా? అది కూడా ఇస్తారో లేదు గ్యారెంటీ లేదు, చెప్పలేం. సరే, ఇదండి నేను చెప్పాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. టీడీపీ వాళ్ళు కూడా ఈ సూపర్ 6 పైన క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి ప్రజల్లోకి వచ్చి రమ్మని చెప్పండి, అమ్మ మేము సూపర్ 6 ఇవ్వలేకపోతున్నాం, మా దగ్గర డబ్బులు లేవని ఒక్కసారి రమ్మనండి. ఏం తీసుకుని కొడతారు తెలుసా? మరి ఎందుకు ఇచ్చావు హామీలని నిలదీస్తారు. కాబట్టి కొంచెం రిలీజ్ చేయండి. ఇప్పుడు ఏదైతే తల్లికి వందనం అని చెప్పారు, 2 విడతలకు డబ్బులు లేవు, 2 విడతలకు ఇస్తానని చెప్పారు, మంచి మాట. ఓకే, 2 విడతలకు ఇవ్వండి. అలానే రైతు భరోసా కూడా 2 విడతలకు వేయండి. 20,000 చెప్పారు, అది కూడా మోడీ డబ్బులు కలిపి అనుకుంటాను, అలిసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో కలిపి అనుకుంటాను. సరే, మిగతా డబ్బులు 2 విడతలకు ఇవ్వండి. ముందు అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వకుండా అవసరం లేనప్పుడు డబ్బులు ఇస్తే ఏం ఉపయోగం చెప్పండి? ఇప్పుడు పిల్లల స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఇవ్వకపోతే ఏం ఉపయోగం? రైతులు ఇప్పుడు దుక్కులు దున్నుకుంటారు, లేకుంటే పంటలకి ఇప్పుడే మెయిన్ ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేది. ఈ దుక్కులు దున్నుకోవడం కావచ్చు, ఆ పొలాన్ని బాగు చేసుకోవడం కావచ్చు, ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. కాబట్టి కొంచెం ఆలోచించి అవి త్వరగా పని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ డబ్బులు వస్తాయని కొంతమంది ఆశ పెట్టుకుంటారు. ఎందుకంటే టీవీలో రోజు అది ఎల్లో మీడియా ఏదో అంటారు కదా, దాన్ని మనకూడదు. సరే, వాళ్ళ ఇండివిజువల్ విషయం అది. కానీ వాళ్ళు రోజు లేచిన కాడ నుంచి రైతు భరోసా పడుతుంది, తల్లికి వందనం పడుతుంది అని చెప్తూనే ఉంటారు. కానీ అది పడిందిలే సచ్చింది లేదు. ఈ 10 నెలల కాలం నుంచి రోజు ఇదే చర్చ. ఓకే గైస్, నేను చెప్పిన మాటల్లో మీకు రైట్ అనిపిస్తే రైట్ అని కామెంట్ చేయండి, తప్పనిపిస్తే తప్పని కామెంట్ చేయండి, నో ప్రాబ్లం, మీ స్వేచ్ఛ ఉంది. నేను చెప్పిన మాటల్లో మీకు తప్పుగా అనిపిస్తే స్వేచ్ఛగా మీరైతే కామెంట్ పెట్టచ్చు, నేను ఈ మాటలు తప్పన్నానని. ఒకవేళ నేను కరెక్ట్ చెప్పుంటే కరెక్ట్ అని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.